చాలా రకరకాల ఆలోచనలు ఉన్నాయి. అన్నీ అద్భుతంగా ఉండాలి, బ్రహ్మాండంగా ఉండాలి, రాబోయే రోజులన్నీ మంచి జరగాలి, తెలంగాణ ప్రజలు బ్రహ్మాండంగా ఉండాలి, భారతదేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. ఇవి నా కోరికలు. మీ ఫ్యూచర్ చెప్పండి అంటే అదే నా ఫ్యూచర్ అమ్మ. అంటే రాహుల్ గాంధీ ప్రధాని అవటం మా దేశ ఫ్యూచర్ అమ్మది. దేశానికి భద్రత, దేశానికి భవిష్యత్తు రాహుల్ గాంధీ ప్రధాని అవటం. సరే కానివ్వండి, మరి మీరు అన్నారు కదా, చూద్దాం ఏం జరుగుతుందో. ఎందుకు జరగదు? మీరు ఎలాగో డిసెంబర్కి లేదా జనవరి ఫస్ట్ వీక్లోనే లాస్ట్ వీక్లోనే అన్నారు, డిసైడ్ చేసి చెప్తానన్నారు, ఆంధ్ర సంగతి అప్పుడు పిలుస్తానన్నారు. ఆంధ్ర సంగతి చెప్తా రాసుకోమ్మా. అదే జనవరిలో రా, రేపు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు నీకు ఆంధ్ర చెప్తానా, నేను చెప్పినాడు ముఖ్యమంత్రి కాకుండా అన్నాడు. డన్. మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ తప్పకుండా. నిజంగా మీరు నా పర్టికులర్ టైం ఇచ్చారు. యాక్చువల్లీ మా టెంపుల్కి వెళ్తున్నా అన్నారు, సో ఎవరో వచ్చి కింద వెయిట్ చేస్తున్నారు. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ మోర్, ఎందుకంటే మా ప్రోగ్రామ్ వల్ల మీ మిగతా ప్రోగ్రామ్స్ పనులు ఎంతకంటే అదే అదే అందుకని ఈసారికి ఇంతవరకు సెలవు తీసుకుంటాను. సంతోషం అమ్మా. అలా దండం పెట్టారండి. సంతోషం అమ్మా. ఇలా దండం ఎందుకు పెట్టారు? నేను ఎలక్షన్ తర్వాత నీకే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను సార్. నిజంగా చాలా ఆనందంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం చాలా కిక్కినిచ్చింది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి కార్యకర్తకు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి నాయకుడికి, ప్రతి వ్యక్తికి పేరు పేరున మీ అందరికీ పాదాభివందనాలు. నిజాన్ని గెలిపించారు, నిజాయితీని గెలిపించారు, నీతిగా పరిపాలించే అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీగా కార్యకర్తగా గర్వంగా చెప్పుకో, చొక్కా ఎగరేసుకొని తిరుగు. రాబోయే 10 సంవత్సరాలు, మినిమం 10 సంవత్సరాలు మన పార్టీయే తెలంగాణ అధికారంలో ఉంటుంది. ప్రజలందరికీ న్యాయం చేద్దాం, అందరికీ అద్భుతం చేద్దాం. అబ్బా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ ఇగోలు, అహంకారాలు, రాచరికాలు ఏమీ లేకుండా అందరం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చిన్న సర్పంచ్ వరకు మనందరం ఒకటే అన్న విధంగా బతుకుదాం. మన రాష్ట్రాన్ని మనం పరిపాలించుకుందాం. ఈ బంగారు తెలంగాణని అద్భుతంగా వజ్రాల తెలంగాణ చేసుకుందాం. జై కాంగ్రెస్, జై బండ్ల గణేష్. కాదు, మొన్న ఎలక్షన్స్కి జిల్లాల్లో వచ్చింది తప్ప, మారుమూల జిల్లాల్లో వచ్చింది తప్ప తెలంగాణలో హైదరాబాద్లో రాలేదు కదా. మరి పల్లె ప్రజల్లో ఓపెన్ అప్ ఉంటుందమ్మా, వాళ్ళు దాచుకోవటం, యాక్టింగ్ రాలా. ఇక్కడ హైదరాబాద్లో ఎందుకు ఓటేయలేదని నాకు చాలా బాధగా ఉంది. రేపు రాబోయే మేయర్ ఎలక్షన్స్ కానీ, ఎంపీ ఎలక్షన్స్ కానీ జనానికి క్లారిటీ వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి భవిష్యత్తు నిర్దేశించేది భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ సిటీ ప్రజలందరూ కూడా వచ్చేసింది. కాబట్టి రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో, తర్వాత వచ్చే మేయర్ ఎలక్షన్లో, రాబోయే ప్రతి ఒక్క దాంట్లో కూడా హైదరాబాదులో కూడా కాంగ్రెస్ జెండా రెపరెపలాడిపోతుంది. మేము మీకు భద్రత, మీకు న్యాయం, మీకు అందుబాటులో ఉంటాం. మీ మీద ఏగవాలకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఎవ్వరు ఇబ్బందులు పెట్టదో. మీరు ఎవ్వరు ఇంతకుముందు ప్రభావాలు లొంగిపోయారు. కాంగ్రెస్ పార్టీ వస్తే మీ ఉద్యోగాలు పోతాయి, కాంగ్రెస్ పార్టీ వస్తే మీ ఐదు పోద్ది, కాంగ్రెస్ పార్టీ వస్తే మీ కరెంటు పోద్ది, కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు బస్సులు ఉండవు, కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ రోడ్లను ఇట్లా కూలగొట్టేస్తారు, కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ బిజ్జీలన్నీ పడగొడతారు. నోటికి ఏదో వస్తే మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా అద్భుతంగా ఉంటుంది, ఇంకా అందుబాటులో ఉంటుందని చెప్తున్నాం. కాబట్టి నెక్స్ట్ హైదరాబాద్ ప్రజలు తప్పు చేయరు. ఇప్పుడు మాకు విలేజెస్లో, నియోజకవర్గాల్లో మాకు ఎంత మెజార్టీ ఇచ్చారో అంతకంటే మంచి మెజార్టీ హైదరాబాద్లో కూడా వస్తుంది. రాబోయే రోజులన్నీ కాంగ్రెస్ రోజులే. నిన్న పేపర్లో చూసినప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్స్ సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం కానీ, అయ్యో ఈయన ప్రగతి భవన్ దగ్గర గేట్లు తీయడం, 20 ఏళ్ల ముందు 15 ఏళ్ల ముందు ఒకే ఒక్కటి సినిమా శంకర్ గారు అల్లు అర్జున్ డైరెక్టర్ హీరో ఒక్కరోజు సీఎం అంటే టక్క 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 చేసేదండి. ఈయన ఆ ఒక్కరోజు సీఎం క్యారెక్టర్ ఒక 10 ఏళ్ళు పరిపాలిస్తున్నాడు. అట్లా ఎవ్రీడే ఒక్కరోజు సీఎం ఆయన టక్క 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 పని అయిపోవాలి, పని అయిపోవాలి, పని అయిపోవాలి. ఆయన నిద్రపోనివాడు. సీఎం గారు నిద్రపోడు, జనాన్ని అధికారులు నిద్రపోనివాడు. పని పని పని, ఆయన శ్వాస పని, ఆయన ధ్యాస పని, ఆయన ఆశ పని, అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. చూడండమ్మా, ఒక 1 year తర్వాత, 2 years తర్వాత, 5 years తర్వాత, 10 years తర్వాత వాట్ ఈజ్ తెలంగాణ చూడండి. ఇప్పుడు మీకు టికెట్ ఇస్తే మీరు ఎక్కడి నుంచి పోటీ చేద్దాం? ఆయన ఎక్కడి నుంచి ఏమంటే చేస్తా. అంటే మీకు పర్టికులర్గా మనసులో ఈ ఏరియా అయితే బాగుంటుంది. ప్రజలందరూ ఎక్కడ బండ్లాగా నుంచి తెలియదు అన్నమాట కన్నా తెలుసుగా అందరికీ కదా, తెలుసు కదా. ఆయన సీఎం గారు ఎక్కడి నుంచి ఏమంటే అక్కడ చేస్తా, పార్టీ ఎక్కడి నుంచి ఏమంటే అక్కడి నుంచి చేస్తా గెలుస్తా. రైట్. టికెట్ ఇస్తే మాత్రం చేస్తే గెలుస్తా, డౌటే లేదు. జనం గెలిపిస్తారు. శుభం, మీకు టికెట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
సో ఆ రోజు మళ్ళీ మీరు నాకు ఇంకొక ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకేనమ్మా నీలాంటి పాజిటివ్ మనుషులకి ఇంటర్వ్యూ ఎంత ఇస్తే నాకు అంత మంచిది. థ్యాంక్ యూ సార్. ఏమ్మా ఉంటా.